దయచేసి తీసి మీడియా మిత్రుల్ని పోలీసు అన్నలు రానివ్వట్లేదు కదా, సోషల్ మీడియాలో పెట్టండి. మాట్లాడి ఎవరు ఆపుతాడో చూస్తాను. తీసారా? నా పేరు మహాలక్ష్మి, సిహెచ్ మహాలక్ష్మి. సిహెచ్ అంటే చెన్న మహాలక్ష్మి. నేను వైజాగ్ నుంచి వచ్చాను. నేను సైట్ ఇంజనీర్ని, డిప్లొమా చేశాను. 15 సంవత్సరాలు పూర్తి చేశాను. ఈ సమగ్ర శిక్షలో నేను పనిచేసి 15 సంవత్సరాలు పూర్తి చేశాను. 100కు పైగా స్కూల్ పిల్లలు ఉండడానికి బిల్డింగ్లు కట్టాను. ఎన్నండి? 100కు పైగా భీమిలి మండలం, పద్మనాభ మండలం 100కు పైగా స్కూల్ పిల్లలు ఉండడానికి స్కూల్ బిల్డింగ్లు కట్టాను. వాళ్ళు బాత్రూమ్లు వెళ్ళడానికి, వచ్చలేయడానికి బాత్రూమ్లు కట్టాను. వాళ్ళు బయటకు వెళ్ళకుండా లోన్ ఆయి ఉండడానికి కాంపౌండ్ వాల్స్ కట్టాను. ఈ రోజు కేజీబీ పిల్లలు అనాథులు క్షేమంగా ఉండడానికి బిల్డింగ్లు కట్టాం. ఈ రోజు జగనన్న అమ్మఒడి అంటున్నారే, అది సిఆర్పీలు ఫోన్లో పెడతానే అది జరుగుతుంది. ఈ రోజు జగనన్న కిట్టు అంటున్నారే, ఆ కిట్ లో ఏంటో తెలుసా? పుస్తకాలు ఉంటాయి, నోట్ పుస్తకాలు ఉంటాయి, టెక్స్ట్ పుస్తకాలు ఉంటాయి, షూలు ఉంటాయి, సాక్స్లు ఉంటాయి, బెల్ట్లు ఉంటాయి, సాక్స్లు ఉంటాయి. ఉన్నానమ్మా, ప్రతి ఒక్క ఐటమ్ దేనికి విడివిడిగా పెట్టాలి. పుస్తకాలు ఇక్కడే పెట్టాలి, పెన్నులు ఇక్కడే పెట్టాలి, సాక్స్లు ఇక్కడే పెట్టాలి. అదే ఇది కలిపితే ఉద్యోగం తీసేస్తా, అది ఇక్కడ పెడితే ఉద్యోగం తీసేస్తా అన్న. నాకు అర్థం కావట్లేదు. నువ్వు నాకు ఎంత ఇస్తున్నావే జీతం? 1,00,000 ఇస్తున్నావా? 50,000 ఇస్తున్నావా? 40,000 ఇస్తావా? 30,000 ఇస్తావా? నువ్వు ఎంత ఇస్తున్నావు? నువ్వు ఎంత జీతం ఇస్తున్నావన్నా? అన్నా నేను మాట్లాడిన నువ్వు మాట్లాడు. నీకు ఇష్టం మైకో కడుపు రగిలిపోతుంది, ఆకలి వేస్తుంది. సమగ్ర శిక్షలోని ఒక సైట్ ఇంజనీర్ కాదు, ఒక సిఆర్పీ కాదు, ఒక ఎంఎస్ ఆఫీస్, ఎంఈ ఆఫీస్ లోని ఉన్న సిబ్బంది 9 విభాగాలు ఉన్నాయి. 25,000 కుటుంబాలు పనిచేస్తున్నాయి. అన్నా నువ్వు నాడు నేడు గొప్పగా చెప్పుకుంటున్నావు, అమ్మఒడి ఇస్తున్నానని గొప్పగా చెప్పుకుంటున్నావు. జగనన్న గోరుముద్ద అంటున్నావు, చక్కీ అంటున్నావు, గుడ్డు అంటున్నావు, గాడిద గుడ్డు అన్నావు. ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? నువ్వు లక్షల జీతాలు ఇచ్చిన టీచర్లు చేస్తున్నారా? మేం చేస్తున్నాం, కాంట్రాక్ట్ ఎంప్లాయీలు చేస్తున్నావు. మా శ్రమను దోచుకుంటున్నావు. అలా ఒక జలగ పడితే ఉప్పు నీళ్ళేస్తే పోతుంది, కానీ నీకు ఏం చెప్పు నువ్వు పోతావన్నా. మాకెందుకు ఇంత శోభ పెట్టిస్తున్నావు? మేమేం అడిగామన్నా? 1,00,000 రూపాయలు జీతం అడిగామా అన్నా? మేము 1,00,000 జీతం అడిగామా? 50,000 ఇస్తున్నావా? 40,000 ఇస్తున్నావా? లేక 30,000 ఇస్తున్నావన్నా? ఎంత ఇస్తున్నావన్నా? అన్నా ఉదయం వెళ్ళిపోతే రాత్రికి వస్తావన్నా, ఉదయం వెళ్ళిపోతే రాత్రికి వస్తాం. డ్యూటీకి వెళ్ళాము అంటే అమ్మవే వాట్సాప్ లో ఎక్కడున్నావు అంటాం. పెట్రోల్ కి డబ్బులు ఏమి ఇస్తున్నావన్నా? 2 మండలాలు తిరుగుతున్నాం, రోజు తిరుగుతాం. పెట్రోల్ డబ్బులు ఇస్తున్నావా? మా పిల్లలకి పోని జగనన్న అన్నావు, మా పిల్లలకి మేనమామ అన్నావు. నువ్వు అమ్మఒడి ఇచ్చావా? నాకు ఇల్లు ఇచ్చావా? రేషన్ కార్డు ఇచ్చావా? ఆరోగ్యశ్రీ ఇచ్చావా? ఏమి ఇచ్చావన్నా? అన్న ట్రెజరీ జీతాలు అని చెప్పేసి అన్ని తీసేస్తున్నావు. ట్రెజరీ జీతాలు ఎంతన్నా? 14,000 లేక 22,000. 22,000 జీతం ఇచ్చి మమ్మల్ని ఇలా రోడ్డు మీద నిల్చోబెడతావా అన్నా? నేను విజయవాడ రావడానికి నా దరిద్రం ఉల్లిపాయలు కొంటున్నాను బాబోయ్. పోలీస్ అన్నా, పోలీస్ అట్టా నన్ను వదలండి, ఉల్లిపాయలు కొనడానికి వచ్చాను బాబోయ్ రావాల్సి వచ్చిందన్నా. అన్నా గాంధీజీ స్థాపించిన రాజ్యంలో ఉన్నామా? ఇందిరామ్మ ఉన్న రాజ్యంలో ఉన్నామా? ఏ రాజ్యంలో ఉన్నామన్నా? నాకు అర్థం కావట్లేదన్నా. అన్నా నాకు ఎక్కడ అర్థం కావట్లేదన్నా. కానీ ఒకటి జగనన్న, మాట ముందు అన్నా అంటున్నాను, మాట వెనక అన్నా అంటున్నాను. నేను నీ ఎంత ఫ్యాన్ ఒకసారి ఆలోచించు. నేనే ఓటైన అంటున్నానంటే టీడీపీ వాళ్ళు ఇంకేం ఓటేస్తారన్నా? నీకు ఎవరు ఓటేస్తారన్నా? ఇంతమంది ఆడోళ్ళు ఏడుస్తున్నారే, 16 రోజుల నుంచి సమ్మె చేస్తున్నామే, జీతాలు లేవు, క్రిస్మస్ చేసుకోలేదు, న్యూ ఇయర్ చేసుకోలేదు. అక్క చెల్లెలు మేనమామ, మా పిల్లలకి మేనమామ అంటావు. నువ్వెక్కడ మాట్లావే? నువ్వెక్కడ మానమావా? పులివెందులు వెళ్ళి కేక్ కట్ చేసావు. మీ నాన్నగారు
మా ఆకలి ఎవరు తీరుస్తారన్నా? మాకు అన్నం ఎవరు పెడతారు? 4 నెలల జీతాలు లేవే. మా ఆకలి నీకు వినిపించట్లేదా? మా ఆవేదన నీకు అర్థం కావట్లేదా? నా రోదన నీకు అర్థం కావట్లేదా? ఇది ఎక్కడ అన్యాయం? ప్రతి మాట మీడియా మిత్రులకి రావనివ్వట్లేదు. ఓకే, ఎఫ్పీడీ ఆఫీస్కి వెళ్ళనివ్వట్లేదు, పాకిస్తాన్ వాళ్ళని కాబట్టి. పాకిస్తానీ ఆంధ్ర బోర్డర్లని దగ్గరెళ్ళిపోవాలి. ప్రతి మాట పంపించండి, ప్రతి వాక్యం పంపించండి అన్న. బైబిల్లో ఒక మాట ఉంటదన్నా, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే, ఖడ్గం పట్టుకున్నవాడు ఖడ్గంతోనే పోతాడు. నువ్వు ఏ వాగ్దానం మీద ఇచ్చావో ఆ వాగ్దానం నెరవేర్చకపోతే అదే వాగ్దానంతో నువ్వు బయటకు వెళ్తావన్నా. నువ్వు కూడా బయటకు వెళ్తావు. జై హింద్. ఉద్యోగస్తులు ఉద్యోగుల ఐక్యత